ఎవరు బాబు నువ్వు? అమ్మా, నేను ఇలా వచ్చానని కంగారు పడకండి అమ్మా. అది కాదు బాబు, సరాసరి ఇంట్లోకి వచ్చేస్తున్నావు. ఎవరు కావాలి నీకు? మీతో మాట్లాడాలి. నాతోనా? నాతో ఏం మాట్లాడతావు? అసలు నువ్వెవరు? దేనికోసం ఇలా ఇంట్లోకి వస్తున్నావు? నా పేరు జితేంద్ర అమ్మా. మాది సిటీకి దగ్గరలో ఉన్న ఒక చిన్న గ్రామం. నేను మీ ఇంటికి రావడానికి కారణం మీ కోడలు. ఏంటి బాబు చెప్తూ చెప్తూ అలా ఆగిపోయావు? నిన్నే బాబు, ఏం మాట్లాడవేంటి? ఏం లేదమ్మా, మీకు చాలా బిజినెస్లు ఉన్నాయి కదా. నేను ఒక నిరుద్యోగిని. మీ కంపెనీలో ఏదో ఒక జాబ్ ఇప్పిస్తారేమోనని అడగడానికి వచ్చానమ్మా. నువ్వు జాబ్ అడగడానికి వచ్చావా? ఇంతకు ముందు కోడలు అని ఏదో అంటున్నావు. చెప్పావనుకో చంపేస్తాను. లేదమ్మా, జాబ్ అడగడం కోసమే వచ్చాను. ఎవరు పెద్దమ్మాయితను? ఎవరు ఈ పక్కనున్న ఊరంట్రా. ఉద్యోగం కోసం అడగడానికి వచ్చారు. ఉద్యోగం కావాలా బాబు? అవును సార్. సరే పెద్దమ్మా, నేను ఇతని క్వాలిఫికేషన్స్ అన్ని కనుక్కొని ఖచ్చితంగా జాయిన్ చేసుకుంటాను. మీ పేరేంటండి? జితేంద్ర సార్. సరే రేపణి, కుదిరితే ఏదో ఒక జాబ్ చూసి అతన్ని పెట్టుకోరా. సరే పెద్దమ్మా. సరే. హీరో, నేను లేనప్పుడు మా ఇంటికి వచ్చి నిజం చెప్పేద్దాం అనుకున్నావు కదా? ఊర్వశి, సత్య గురించి నిజం చెప్తే నీకేం వస్తుందిరా? నువ్వు నిజం చెప్పాలనుకుంటే నీ ప్రాణాలు పోతాయి. ఒకవేళ ఆ నిజాన్ని నీలోనే దాచుకుంటానంటే ఈ డబ్బులు నీ సొంతమవుతాయి. చెప్పు, నిజం చెప్పి ప్రాణాలు తీసుకుంటావా, లేకపోతే నిజం దాచిపెట్టి ఈ డబ్బులు తీసుకుంటావా? నువ్వే తెలుసుకో. సార్, సార్, బ్రతకడానికి డబ్బు ఎంత ముఖ్యమో ప్రాణాలు కూడా అంతే ముఖ్యం కదా సార్. నేను ప్రాణాలతో బ్రతకాలనుకుంటున్నా. అయితే ఈ డబ్బు తీసుకో. కానీ ఇంకోసారి నిజం చెప్పాలని తోక జాడించాలని చూసావనుకో. మేడం, మీరు డబ్బులు ఇవ్వగానే ఆ సత్య గురించి నా మెమరీలో తెలిసిన నిజాలన్నీ ఎప్పుడే అరెస్ట్ చేసేసాను. ఇక మీరెవరో నాకు తెలీదు. ఆ నిజంతో నాకే సంబంధం లేదు. నేను బానే ఉన్నాను గాయత్రి. అవును, ఈ దెబ్బేంటి? చిన్నగా గోడ గిరిగిపోయింది అంతే. అవును, మీ భర్త ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు మీ మధ్య మనస్పర్ధలన్నీ సమసిపోయాయా? పర్లేదు గాయత్రి, త్వరలోనే అన్నీ సమసిపోతాయి. నువ్వెలా ఉన్నావు? ఆ రోజు మీరు ఏ నోటితో అన్నారో ఏంటో నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. నందిని గారు, మీలాంటి సమస్య నాకు లేదు, కానీ నా సమస్య వేరు. ఏంటది గాయత్రి?
నాకు పెళ్ళై 4 ఏళ్లైంది, కానీ నాకింతవరకు పిల్లలు కలగలేదు. ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి మిస్క్యారీ కూడా అయింది. అప్పటినుంచి నన్నందరూ కుట్రాలు అంటున్నారు. వాళ్ళ మాటలు నిజమవుతాయేమోనని నాకు చాలా భయంగా ఉంది. అలా ఏం కాదు గాయత్రి, నా మాట నమ్ము. నువ్వు త్వరలోనే నెల తప్పుతావు. ఎవరైతే నిన్ను గొడ్రాలు అని మాటలన్నారో వాళ్ళ నోళ్లు మూతపడేలా నువ్వు నీళ్ళొసుకుంటావు. నా మాట తప్పదు. మీ మాట నిజమైతే నేను మిమ్మల్ని ఘనంగా సత్కరిస్తాను. ఆ రోజు మీ నోటి మాట వల్ల నేను ఈరోజు ప్రెగ్నెంట్ అయ్యానండి. ఓ, ఎంత మంచి శుభవార్త చెప్పావు గాయత్రి. ఏదైతేనే నువ్వు హ్యాపీ కదా? నేను చాలా హ్యాపీ నందిని. ఆ రోజు మీరన్నట్టు మీ మాట చెప్పింది నిజమైంది కాబట్టి మిమ్మల్ని మా ఇంటికి తీసుకువెళ్లి చీర పెట్టి మరీ సత్కరిస్తాను. అయ్యయ్యో, అదంతా దేనికే? నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, నాకంతే చాలు గాయత్రి. లేదు లేదు, మీరు కాదనకూడదు అంతే. నా మాట విను గాయత్రి. అస్సలు వినను. మీరు రావాల్సిందే. కాదు అది ఇది అనటానికి వీల్లేదు అంతే. ప్లీజ్ రండి. అది కాదు గాయత్రి. నందిని, నేను ఆనందంతో మిమ్మల్ని స్నేహితురాలని పంచుకుంటున్న హ్యాపీనెస్ ఇది. మీరు కాదనంటే మాత్రం నేను ఫీల్ అవుతాను. వద్దులే గాయత్రి, కడుపుతో ఉన్నవాళ్లు సంతోషంగా ఉండాలి. అయితే నా సంతోషం కోసం మీరు వస్తారు కదా? సరే, వస్తాను. మిమ్మల్ని మా ఇంట్లో అందరికీ పరిచయం చేస్తాను. ముఖ్యంగా మా అక్కకి మిమ్మల్ని చూపిస్తాను.